హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. నేను ఇడ్లీ అలాగే దోశ, రాగి దోశకి అయితే ఇదైతే దోశది. నేను ఫస్ట్ ఇడ్లీ చూపించాను. ఇంకా ఇవైతే నానబెట్టాను కాబట్టి ఈరోజు పిండ్లు 3 నానబెట్టాను కాబట్టి ఇంక ఈరోజు వచ్చేసి చట్నీ చేస్తున్నాను. ఉప్మా అయితే చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే చట్నీ కంపల్సరీ కదా. ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను, పప్పులు నానబెట్టేసి. ఇంకా ఎలా నానబెట్టాను కొలతలు అడుగుతున్నారు కాబట్టి నేను ఇదే వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇంకా పల్లీలు వచ్చేసి ఇంకా అప్పటికప్పుడు కొంచెం కొంచెంగా తీయాల్సి వస్తుందని ఇప్పుడు చట్నీ వరకు ఇవైతే తీసేసి ఆ తర్వాత నేను మొత్తం పొట్టు అనేది తీసాను. జీడిపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం అంతా వేగిన తర్వాత గోధుమ రవ్వ అయితే వేసాను. ఇంకా దానికి 1.5 బౌల్ అయితే వేసాను. ఇంకా 6 బౌల్స్ వచ్చేసి నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇంక ఇదిగోండి వాటర్ అయితే మొత్తం వేసి ఉప్పు సరిపడినంత వేస్తున్నాను. ఇంకా ఈరోజు వచ్చేసి నేను ఇంతకుముందు కట్టిన శారీని ఇంకా ఇదైతే కట్టుకున్నాను. ఇంకా ఇక్కడ గ్రైండర్ దగ్గర అవన్నీ సర్దుకోవాలి. ప్రస్తుతానికి వంట చేస్తున్నప్పుడు అలాగే ఉంచుతాను, ఏది అవసరం అవుతాయి అని. ఇంకా ఉప్మా రెడీ అయిపోయింది. ఇదిగోండి శ్రీవారికి అయితే చట్నీ ఉప్మా ఇచ్చేస్తున్నాను. ఇంకా కొలతలు వచ్చేసి ఇదిగోండి మినపగుళ్ళు అయితే ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకా ఏ బౌల్తో అయితే వేస్తామో ఇడ్లీకి అట్టుకి ఇందాక ఇడ్లీకి నానబెట్టాను. దోశకు వచ్చేసి 2.5 బౌలు బియ్యం అయితే వేస్తాను. ఇంతకుముందు 6 బౌలు వచ్చేసి 1కి 2.5 చొప్పున వేస్తాను. వచ్చేసి ఉప్పుడు బియ్యం అయితే వాడేదాన్ని, అవి మానేశాను. ఇంకా రాగి దోశ కూడా నానబెడుతున్నాను. ఇది పాప కూడా ఉంది కదా, మేమైతే ఇంకా ఈ బౌల్తో అయితే రాగులు వేస్తున్నాను. నేను ఏ కొలతలతో అయితే వేస్తున్నానో అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇడ్లీకి వచ్చేసి 1కి 2.5 రవ్వ అయితే వాడతాను. దోశలకు కూడా 2.5 బియ్యం. ఇది 1 బౌలు రాగులకి 1/2 బౌలు బియ్యం, 1/2 బౌలు మినపగుళ్ళు అయితే వేసాను. ఇంకా మొత్తం ఇక్కడైతే నానబెట్టాను. నెయ్యి అయితే వేస్తున్నాను. ఈరోజు సాంబార్ చేద్దామని. పక్కన వచ్చేసి బంగాళదుంప కర్రీ అయితే అవుతుంది. నేను ఎప్పుడు సాంబార్ చేసినా ఇంకా నేతిలో అయితే ఈ విధంగా కూరగాయలు వేయిస్తాను, ఏవుంటే అవి. ఈరోజు వచ్చేసి ములక్కాయ లేకుండానే సాంబార్ చేస్తున్నాను. ఇది వచ్చేసి బంగాళదుంప కుర్మా. ముందు రోజే అనుకుంటాను ఏమేం చెయ్యాలి అనేది. ఇంకా పసుపు కారం అయితే వేసేసి అది కొంచెం పచ్చివాసన పోయాక కారం వాటర్ అనేది అయితే వేస్తున్నాను. ఇంకా చింతపండు పులుసు కూడా వేసేస్తాను. ఎంటీఆర్ అయితే వాడతాను, ఇదైతే చాలా నచ్చుతుంది. బెల్లం ముక్క కూడా వేస్తాను, కొత్తిమీర, పోపు అయితే వేసాను. చింతపండు క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది. ఇదిగోండి సాంబార్ అయితే రెడీ అయిపోయింది. మీకు షార్ట్ పెట్టాను నేను. ఇంకా నెయ్యి కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇది వచ్చేసి ఇంకా మీరు చూసారు కదా, ఇడ్లీ దోశ నానబెట్టాను. ఇంకా అందుకని ఇంకా రైస్ అయితే చేసేస్తున్నాను. ఇంట్లో ఉన్న కూరగాయలతో పలావ్ లాగా బఠానీ, క్యారెట్, జీడిపప్పు అలాగే పుదీనా, కొత్తిమీర ఉన్నప్పుడు మాత్రం చేసేస్తాను. ఇవాళ అయితే పప్పులు నానబెట్టాను కాబట్టి ఇది తప్పితే ఇంకా 2 రోజులు వ్లాగ్ ఇది. ఇంకా సాంబార్ చేసిన రోజు ఈ విధంగా పలావ్ అయితే చేస్తున్నాను. ఇంకా ఇదంతా మనం మొత్తం పలావ్ దినుసులు మొత్తం వేగనివ్వాలి. ఈ విధంగా కొంచెం నెయ్యి, నూనె వేస్తాను.
అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందేస్తుంటే అడుగొట్టుతుంది, గిన్నెకి అతుక్కుపోతుందని నేను వెజిటబుల్స్ కొంచెం వేగాక వేస్తున్నాను. ఎందుకంటే ఇంకా కొంచెం సేపు వేగాలి కాబట్టి అది కూడా అందులో కలుస్తుంది. ముందుగా వేస్తుంటే ఇబ్బందిగా ఉందని ఇంకా కూరగాయలు బంగాళదుంప వచ్చేసి నల్లగా అవుతుంది కదా, అందుకని తర్వాత అయితే యాడ్ చేశాను. ఇంక ఈ మొత్తం వేగిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేద్దాము. నేనైతే ఇలా చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ అనేది ఇవ్వండి, హైప్ అనే ఆప్షన్ కూడా యూజ్ చేయండి. చిన్న గ్లాస్తో నేను కొలత అయితే తీసుకున్నాను. ఇంకా అదే గ్లాస్తో అయితే వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇవి కలర్ చేంజ్గా ఉన్నాయి ఏంటా అనుకోవద్దు, బియ్యంలోనే వాటర్ కొంచెం ఎక్కువగా వేసి ఉంచాను. ఇంకా వాటర్ అయితే వేస్తున్నాను, అందుకని ఇంకా ఆ కలర్లో ఉన్నాయి. ఇదిగోండి, అందుకే మీకు చూపిస్తున్నాను. ఉప్పు సరిపడినంత వేస్తున్నాను, గరం మసాలా కొంచెం వేస్తున్నాను, బిర్యానీ మసాలా ఒక్కొక్కసారి వేస్తాను, ఇదన్నా సరే వేస్తాను. ఇంకా చెక్క లవంగాలు వేసి ఇది ఎందుకు అంటే కొంచెం మరింత టేస్ట్. మా పాప వచ్చేసి కొంచెం స్పైసీగా తింటుంది, తను ఉన్నప్పుడు ఇంకా ఆ విధంగా వేస్తూ ఉంటాను. ఇంకా బియ్యం కూడా వేసేసి 2 విజిల్స్ రానిస్తాను. అయిపోయాక కూడా మీకు ఈ విధంగా కలిపేసి కుక్కర్ మూత అనేది పెట్టేసి 2 విజిల్సే రానిస్తాను. 3 అయితే మరీ చిమిడిపోతుంది. ఇదిగోండి చూపిస్తాను, పొడి పొడిలాడుతూ మన వెజిటబుల్ పలావ్ అనేది రెడీ అయిపోయింది. పక్కన సాంబారు అయిపోయింది. చూసారా ఎంత పొడి పొడిగా చక్కగా వచ్చిందో. నేను వారానికి ఒకసారి ఈ విధంగా చేస్తాను. ఇటు కూరగాయలు వెళ్ళినట్టు ఉంటుంది, పప్పులు నానబెట్టిన రోజు మనకి ఏంటి అనేది ఉప్మానే కాకుండా ఇదిగోండి బంగాళదుంప కుర్మా, పలావు, అలాగే పక్కన సాంబారు. నేను ముందుగా వచ్చేసి ఏ రోజైనా ఇదిగోండి పలావుకి అన్నీ ఈ విధంగా ప్లేట్లో రెడీ చేసుకుంటాను. సాంబార్కి, పలావుకి, అలాగే బంగాళదుంప కుర్మా కదా, ఇంకా అవైతే ఉడికి రెడీగా ఉన్నాయి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మాత్రమే వంట ప్రాసెస్లోకి వెళ్తాను. ఇటు ఎక్కడ ఉల్లిపాయ ఎక్కడ బెండకాయ అనుకోకుండా రెడీ చేసుకున్న తర్వాత మాత్రమే ప్రశాంతంగా వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఇదిగోండి పలావు బంగాళదుంప కుర్మాతో శ్రీవారికి అయితే ఇచ్చేస్తాను ప్లేటు. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము.